మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షోలో టాప్ 5 ప్లేసెస్ ఆల్రెడీ ఫిక్స్ అయినప్పుడు ఓటింగ్ ఎందుకు జరుగుతోంది? ఇది చాలా మందికి ఉన్న డౌట్. జనాల్ని పిచ్చోళ్ళని చేద్దామనా, లేకపోతే స్క్రిప్టెడ్ షో కాదని చెప్పడానికి ఇదంతా క్రియేట్ చేస్తున్నారా? మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షో స్టార్ట్ అయినప్పుడు జనాలు ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు, కానీ ఇప్పుడు జనాలు చూస్తున్నారా? ఇది బిగ్ బాస్ మినీ వర్షనా? ఇది కపుల్స్ బిగ్ బాసా? ఇంతకీ షో ఎలా నడుస్తుంది? ఏ కపుల్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నారు, ఏ కపుల్స్ వర్స్ట్గా పర్ఫామ్ చేస్తున్నారు? ఇంతకీ టాప్ 5 ఫిక్స్ అయిపోయింది అంటున్నావు కదా భయ్యా, టాప్ 5కి ఎవరు వెళ్ళారు? నిన్న ఎపిసోడ్లో ఏం జరిగింది? కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల మనకి ఏమనిపిస్తుంది అంటే ఇరే ఈ సీజన్ కూడా స్క్రిప్టెడ్ రా, ఈ షో ఎవరు చూడట్లేదు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడిపిస్తున్నారు నాకు కొన్నిసార్లు అనిపించింది. కపుల్స్ కొంతమంది బ్యాలెన్స్డ్గా ఉంటే, కొంతమంది ఓవర్ యాక్టింగ్ క్రింజ్లా ఉన్నారు, కొంతమంది నిబ్బాని బీ చేష్టలు చేస్తున్నారు, కొంతమంది ఈ షో అయిపోయే లోపల విడిపోయేలా ఉన్నారు, కొంతమంది ఓవర్ యాటిట్యూడ్ చూపిస్తున్నారు, కొంతమంది మరీ మంచితనం చూపిస్తున్నారు. ఇలాంటి కంప్లీట్ అనాలిసిస్ అండ్ నిన్న ఎపిసోడ్ రివ్యూ ఆలస్యం చేయకుండా ఇవన్నీ ఈ వీడియోలో మనం బ్రేక్ డౌన్ చేద్దాం. ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. భయ్యా, ఫస్ట్లీ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షోలో షూటింగ్ మొత్తం జరిగిపోయింది. జస్ట్ ఫినాలే ఎపిసోడ్ మాత్రమే మిగిలిపోయింది. టాప్ 5 ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినప్పుడు మరి దేనికోసం ఈ ఓటింగ్స్ అని చాలా మంది నన్ను అడుగుతున్నారు. అయ్యా టాప్ 5 ఫిక్స్ అయిపోయింది అంటున్నావు కదా, మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో టాప్ 5కి వెళ్ళింది ఎవరెవరు అంటే నటరాజ్ అండ్ నీతు, వాసంతి అండ్ కళ్యాణ్, మహేష్ సాండ్రా, నూకరాజు ఆసియా మరియు భాను అండ్ జాను. వచ్చిన అప్డేట్ ప్రకారం ఏంటంటే ఫస్ట్ ప్లేస్లో వాసంతి అండ్ కళ్యాణ్ ఉన్నారు. వాళ్ళకి నటరాజ్ అండ్ నీతు వాళ్ళకి జస్ట్ 2-3 పాయింట్స్ డిఫరెన్సే ఉంది. సెకండ్ పొజిషన్లో నటరాజ్ అండ్ నీతు వాళ్ళు ఉన్నారు. థర్డ్ పొజిషన్లో సర్ప్రైజింగ్గా భాను అండ్ జాను వాళ్ళు ఉన్నారు. ఫోర్త్ పొజిషన్లో నూకరాజు అండ్ ఆసియా ఉన్నారు. ఫిఫ్త్ పొజిషన్లో క్రేజియస్ట్ థింగ్ ఏంటంటే మహేష్ అండ్ సాండ్రా ఉన్నారు. షోలో అత్యంత అన్లక్కీయెస్ట్ కపుల్ ఎవరన్నా ఉన్నారంటే మహేష్ సాండ్రా. ఫస్ట్ 2-3 వీక్స్లో ఏది పట్టుకున్నా మసి, ఏది పట్టుకున్నా నాశనం, ఏది పట్టుకున్నా దరిద్రం, ఎవ్వరు వాళ్ళని టీమ్స్లో తీసుకోరు, ఎవ్వరు వాళ్ళతో కలిసి ఆడరు, ఎప్పుడు లెఫ్ట్ అవుట్ టీమ్గా పెడతారు. అలా చేసి లాస్ట్కి వాళ్ళు ఎలిమినేట్ కూడా అవుతారు. కానీ ఈ వీక్లో మళ్ళీ వాళ్ళు రీఎంట్రీ ఇస్తారు. రీఎంట్రీ దగ్గర నుంచి టాప్ 5 వరకు వాళ్ళు వెళ్ళారంటే ఎంత బాగా ఇంప్రూవ్ అయ్యారు. వాళ్ళ స్పిరిట్ కానీ, వాళ్ళ కంబ్యాక్ కానీ, అరే మేము అన్లక్కీ కాదు, మేము కూడా బాగా ఆడగలము, మేము మమ్మల్ని ప్రూవ్ చేసుకోవాలి, ఓకే మాలో మిస్టేక్స్ ఉన్నాయని వాళ్ళు ఏదైతే రెక్టిఫై చేసుకుని ఆడారో ఫస్ట్లీ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. ఇప్పటి వరకు అయితే ఓటింగ్స్ జరగలేదు, ఇప్పుడు నుంచి ఓటింగ్స్ జరుగుతున్నాయి. ఆ ఓటింగ్స్ ఎందుకంటే ఈ వీక్ ఎలిమినేట్ అవ్వడానికి ఆ ఓటింగ్స్ని కన్సిడర్ చేయరు. టాప్ 5లో ఎవరైతే ఉన్నారో ఇప్పటి నుంచి మీరు వేసే ప్రతి ఓట్ ఎవరైతే హైయెస్ట్ ఓట్స్ ఉన్నాయో వాళ్ళని విన్నర్గా ప్రకటిస్తారు. క్లారిటీ లేని వాళ్ళ కోసం ఇది చెప్తున్నాను. ఓటింగ్స్ అనేవి ఆ వీక్ ఎలిమినేషన్స్, నామినేషన్స్ కోసం కాదు. ఫైనల్ విన్నర్ని డిసైడ్ చేసేది మీ ఓటే. ఆ ఓటింగ్స్ని కన్సిడర్ చేస్తారా లేదా అన్నది దేవుడు ఎరుక. ఎందుకంటే ఆ ఓటింగ్స్లో ఎన్ని ఓట్స్ వచ్చాయన్నది ఆ పెరుమాళ్ళకే ఎరుక. బిగ్ బాస్లోనే ఓటింగ్స్ ఇన్ని వచ్చాయని బయటకు చెప్పరు. అలాంటిది మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో చెప్తానని నేనైతే అనుకోవట్లేదు. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో హాఫ్ ఆఫ్ ద సీజన్ కంప్లీట్ అయిపోయింది. జనాలు దీన్ని ఆఫ్ చేశారా, ఆన్ చేస్తారా, చూస్తున్నారా అంటే స్టార్టింగ్ నేను చూసినప్పుడు చాలా క్రింజ్గా అనిపించింది. చాలా మంది ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు. భయ్యా ఏం చూస్తావు భయ్యా బొక్కలో షో అని అంటున్నారు. నేను స్టార్టింగ్లో చూసేసి కొద్దిగా అరే ఏంట్రా ఈ సోది స్క్రాప్ మరీ నటిస్తున్నారు, ఈ డ్రామా ఈ క్రింజ్ నా వల్ల కాదురా అనుకుంటున్నాను. కొన్ని చోట్ల స్క్రిప్టెడ్ ఫీల్స్ వస్తున్నాయి. అండ్ జనాలు కపుల్స్ భయ్యా ఉన్నవాళ్ళు ఎంత నటిస్తున్నారంటే శుద్ధపూసల్లాగా కపుల్స్ మెప్పు పొందడానికి, ఆడియన్స్ మెప్పు పొందడానికి ఎంత ట్రై చేస్తున్నారంటే అమ్మో ఒక్కొక్కరు కమలాసన్లు, సావిత్రులు లాగా అయిపోతున్నారు. బట్ రాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. షో ఫార్మాట్ కపుల్స్ షోనే, కానీ రాను ఒక మినీ బిగ్ బాస్, ఒక గేమ్ షో, ఒక స్ట్రాటజీ షో, ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ లాగా చాలా బాగా జరుగుతోంది. ఎస్పెషల్లీ వీకెండ్ ఎపిసోడ్స్లో అనిల్ రావిపూడి గారి జడ్జ్మెంట్ కోసం అయితే నేనైతే పిచ్చగా వెయిట్ చేస్తున్నాను. ఎస్పెషల్లీ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ఈ షో రన్ అవుతుంది అంటే నటరాజ్ మాస్టర్ వల్లనే. అసలు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో నటరాజ్ మాస్టర్ తాండవం చేస్తున్నాడు, పిచ్చెక్కిస్తున్నాడు. మెంటల్ మాస్. ఆయన చేసింది పాజిటివ్గా వెళ్తుందా, నెగిటివ్గా వెళ్తుందా, ఆయనకి ప్లస్ అవుతుందా, ఆయనకి మైనస్ అవుతుందా, ఆయన నిజంగా మంచోడా చెడ్డోడా ఇవన్నీ పక్కన పెడితే మాత్రం మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ రన్ అవుతోంది ఒకే ఒక పర్సన్ వల్ల, అది నటరాజ్ మాస్టర్ వల్ల. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదైతే నిజం. అసలు ఆయన కొన్ని ఎపిసోడ్స్ నవ్వించాడు భయ్యా. నేను చాలా రోజుల తర్వాత మొన్న పగలబడి నవ్వాను. డైలాగ్స్ గురించి సపరేట్గా మాట్లాడుకోవాలా. బిగ్ బాస్లో ఎన్ని డైలాగ్స్ మాట్లాడాడు, ఎంతమందిని ఎన్ని అన్నాడు, అసలు ఆ డైలాగ్స్కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. నటరాజ్ మాస్టర్కి బిగ్ బాస్లో డిసడ్వాంటేజ్, ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి అంటే నటరాజ్ మాస్టర్కి అక్కడ పక్కన నీతు గారు లేరు, ఇక్కడ నీతు గారు ఉన్నారు. నటరాజ్ మాస్టర్ ఎప్పుడు అగ్రెసివ్ అయిపోతారు. ఆయన
లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడరు, బోలా శంకర్ లాగా. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆయన అగ్రెసివ్ అయినప్పుడు మాటలు ఏవైతే లూజ్ అవుతారో ఇంకా ఆయన ఎవ్వరు కంట్రోల్ చేయలేరు. ఏది పడితే అది మాట్లాడుతుంటాడు, ఏది పడితే అది చేస్తుంటాడు. ఇంకా దానికి లిమిట్ అనేది ఉండదు, బౌండరీస్ అనేవి ఉండదు, అది క్రాస్ చేస్తూ ఉంటాడు. దానివల్ల బిగ్ బాస్ ఓటీటీ ఓడిపోయాడు, బిగ్ బాస్ సీజన్ 5 కూడా ఓడిపోయాడు. కానీ ఈసారి నీతు గారు కంట్రోల్ చేయడం వల్ల నటరాజ్ మాస్టర్ గారి గ్రాఫ్ ఇలా పెరిగిపోతుంది. ఈ సీజన్లో కూడా స్టార్టింగ్లో వచ్చినప్పుడు అసలు నటరాజ్ మాస్టర్ గారిలో ఎంత శాంత స్వరూపం ఉందంటే, ఏంటి మనం చూస్తుంది ఆ నటరాజ్ మాస్టరేనా, ఇంత కూల్గా ఉంటాడా, ఈయన నటరాజ్ మాస్టర్ 3.0 అన్నట్టు అనిపిస్తుంది. ఆయన నటిస్తున్నాడని మనం కూడా చాలాసార్లు క్లియర్ కట్గా తెలుస్తుంది. బట్ ఈజ్ కంట్రోలింగ్ ఇస్ అగ్రెషన్. అలా అని ఎక్కడ వర్డ్స్ లూజ్ అవ్వడం కానీ, ఎక్కడ కామ్నెస్ కోల్పోవడం కానీ అలా చేయలేదు. అందరూ నటిస్తున్నారు, అక్కడ ఎవ్వరు శుద్ధపూసలు అయితే లేరు. అందరికీ తెలుసు అక్కడ కెమెరాలు ఉన్నాయని, అందరికీ తెలుసు మేము ఎలా ఉంటే జనాలకి మంచిగా వెళ్తామని. అందరూ నటిస్తున్నారు కాబట్టి దాన్ని పక్కన పెట్టడం. నటరాజ్ మాస్టర్ గారు స్టార్టింగ్ 1-2 వీక్స్ బాగున్నారు. 4th వీక్లో ఆయనకి ఏంటంటే మ్యాసివ్ డౌన్ఫాల్ అవుతుంది. ఇంకా ఆయనకు ఒక టాస్క్లో ఓడిపోవడం వల్ల లాస్ట్లో వచ్చి ఇంక ఎలిమినేషన్కి దగ్గరలో వెళ్ళిపోతారు ఎవరు వాళ్ళు, అంజలి పవన్ వాళ్ళు. సో వెళ్ళిపోయినప్పుడు ఆయనకి ఇంకా షోని అంటాడు, మేకర్స్ని అంటాడు, నాకు స్ట్రెంగ్త్ ఉన్న టాస్క్లు నాకు ఇవ్వట్లేదు, నన్ను నేను ప్రూవ్ చేసుకున్న టాస్క్లు ఇవ్వట్లేదు, ఇంకెన్ని ఇయర్స్ ప్రతిసారి నేను వచ్చి ఈ అవమానాన్ని ఫేస్ చేయలేదు, అంతకుముందు షోస్లో కూడా ఇలానే జరిగింది. ఇంకా మేకర్స్ కంట్రోల్ చేయాలని ట్రై చేశారు, అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ కంట్రోల్ చేయాలని ట్రై చేశారు. ఎంత చెప్పినా ఆయన వినలేదు. ఇంకా వీకెండ్ ఎపిసోడ్లో అనిల్ రావిపూడి గారు, మీకేమన్యాయం జరిగింది మాస్టర్, అందరికీ పెట్టినట్టే టాస్కులు పెట్టారు, మీరు శివ ప్రియాంక వాళ్ళకి ఏదో ఫేవర్స్ చేసినట్టు మాట్లాడతారు, ఎవరికో బయాస్గా ఉన్నట్టు అనిపిస్తుంది మీకు, కానీ ఎవరికి ఫేవరబుల్గా పెట్టాము, ఒక ఇన్సిడెంట్ చెప్పండి అది ఇదంటే ఆయన లేదు నేను క్విట్ అయిపోతాను, నా వల్ల కాదు అది అని, ఇంకా మొత్తం ఇక క్విట్ అయిపోతాను అంటే సరే ప్రాసెస్ ప్రకారం క్విట్ అవ్వండి అని అనిల్ రావిపూడి గారు చెప్తారు. అప్పుడు ప్రాసెస్ ప్రకారం క్విట్ అవుదాము అని లాస్ట్ వరకు వెళ్ళి అక్కడ కూడా ఓడిపోతారు. కానీ ఆ వీక్లో ఎలిమినేషనే ఉండదు, నో ఎలిమినేషన్ వీక్. ఈ నటరాజ్ మాస్టర్ షోలో ఉండడం ఆబ్వియస్లీ మేకర్స్కి కావాలి, ఆడియన్స్కి కూడా కావాలి భయ్. అది స్క్రిప్టెడ్ అయినా కావచ్చు, లేకపోతే రియలిస్టిక్గా వాళ్ళు అనుకున్నదే కావచ్చు, ఏమైనా కావచ్చు, కానీ నటరాజ్ మాస్టర్ లేకపోతే షో అయితే లేదు. నటరాజ్ మాస్టర్ని నో ఎలిమినేషన్ జోన్లో పెట్టి ఆయన షోలో కంటిన్యూ చేయడం అనేది నాకైతే స్క్రిప్టెడ్ లానే అనిపించింది. లాస్ట్ వీక్లో ఒక టాస్క్ పెట్టారు, పేరెంటింగ్ టాస్క్. ఒక డాల్ ఇస్తారు, ఆ డాల్ని బేబీ లాగా చూసుకొని అఫెక్షన్ చూపిస్తూ ఎవరైతే తక్కువ టైంలో టాస్క్ని ఫినిష్ చేస్తారో వాళ్ళు విన్నర్స్గా చెప్తారు భయ్య. ఆ టాస్క్లో వాసంతి అండ్ కళ్యాణ్ వాళ్ళు సింగిల్ హ్యాండ్తో పట్టుకున్నారని శ్రీముఖి చూసి పాయింట్అవుట్ చేసి నువ్వు ఫౌల్ చేసావు అంటది. ఫౌల్ ఇస్ అ ఫౌల్. కానీ ప్రియాంక శివ్ వాళ్ళు పక్కన సింగిల్ హ్యాండ్తో పట్టుకుంటారు, సోనియా సింగ్ వాళ్ళు సింగిల్ హ్యాండ్తో పట్టుకుంటారు. శ్రీముఖి ప్రియాంక శివ్కి 3 times వార్నింగ్ ఇస్తుంది, ఫౌల్ 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 అంటది. అరే సూపర్గా గమనిస్తున్నారే అని బయాస్డ్గా లేకుండా శ్రీముఖి బాగా చూస్తుంది అని నేను అనుకున్నాను. కానీ సోనియా సింగ్ వాళ్ళు సింగిల్ హ్యాండ్తో పట్టుకున్న 3 సార్లు పట్టుకున్నా కూడా శ్రీముఖి చూడలేదు, అక్కడ మేకర్స్ ఎవరు చూడడానికి చెప్పడానికి లేదు, అండ్ ఫౌల్ చేశారు. బట్ ఆ ఫౌల్స్ని కన్సిడర్ చేయకుండా వాళ్ళేమో 4 minutes 26 seconds కంప్లీట్ చేశారు, వాళ్ళు ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు. అండ్ ఆ వీక్ వాళ్ళు రాజారాణి కూడా అయిపోతారు. వాళ్ళు రాజారాణి అయినందుకు ప్రాబ్లం లేదు, వాళ్ళకి ఫస్ట్ వచ్చినందుకు ప్రాబ్లం లేదు. బట్ జడ్జ్మెంట్ ఆర్ షో అనేది బయాస్డ్గా ఉండకూడదు, స్క్రిప్టెడ్ ఫీల్స్ ఇవ్వకూడదు. షో అనేది ఎప్పుడు రియాలిటీ షో రియల్గా ఉంటే మాకైనా ఎవరికైనా చూసే వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అదే షోలో అప్పుడు కూడా సోనియాని పాయింట్అవుట్ చేసి లేకపోతే ఎలిమినేషన్గా పెట్టి ఇలాంటివి కంటిన్యూ చేస్తుంటే జనాలకి ఇది రియాలిటీ షో రియల్గా ఉంది అని అనిపిస్తే ఓటింగ్స్ ఆబ్వియస్గా పెరుగుతాయి. మీ టీఆర్పీ కోసం మీ ఇష్టం వచ్చినట్టు షో ఫార్మాట్ని మారుస్తూ ఉంటే జనాలకి క్యూరియాసిటీ తగ్గి అరే ఇది కూడా స్క్రిప్టెడ్ షోరా ఫేక్ షోరా అనిపిస్తుంది. లాస్ట్ వీక్లో ఒక టాస్క్ పెడతారు భయ్య, అదేంటంటే కపుల్స్ ఇద్దరు కలిసే ఉంటారు అన్ని వీక్స్. ఒక్క రోజు భయ్య ఒక హౌస్లో చిన్న వాల్ పెడతారు, అది వాల్ కూడా కాదు, ఒక డోర్ లాగా మిడిల్లో పెడతారు. హస్బెండ్ వైఫ్ సపరేట్గా ఉండాలి, ఒకవేళ మీరిద్దరు కలవాలంటే ఈ టాస్క్లో గెలవాలి అవి అని పెడతారు. పెట్టినప్పుడు ఒక్కొక్కల డ్రామా చూడాలి భయ్యా, నా భూతో నా భవిష్యత్తు క్రింజ్ టు ద ఫుల్లెస్ట్ అనిపిస్తుంది. మంది యాక్ట్ చేశారు. వాసంతి కళ్యాణ్ వాళ్ళు, కళ్యాణ్ ఉంటాడు, నేను వెళ్ళిపోతా, నా వల్ల కాదు, అసలు వాసంతిని చూడకుండా నేను ఉండలేను, ఎలా టాస్కులు పెట్టామనండి భయ్, ఏంది ఇలా ఏంటి ఇవన్నీ జస్ట్ ఒక పూటకే. ఇంకొకళ్ళు ఏడుపులు, నేను చూడలేక ఉండలేకపోతున్నాను. ఒక్కొక్కళ్ళు ఎలా అంటే ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేరు, అసలు ఒకళ్ళని విడిచి ఒక క్షణం కూడా ఉండలేరు. ఎంత డ్రామా చేశారంటే రే మీరు మారరా, పబ్లిక్ వాంట్స్ దట్. అది కానీ అతి మించకూడదు. ఏదైనా శృతి మించితే జనాలకు చిరాకు వచ్చి ఆఫ్ చేస్తారు. నేను కూడా ఆ ఎపిసోడ్ ఫాస్ట్ ఫార్వర్డ్ కొట్టుకుంటే వెళ్ళాను, చిరాకు వచ్చింది భయ్య, అంత యాక్టింగ్ వద్దు. సో ఇలాంటి కొన్ని ఎపిసోడ్స్ చాలా క్రింజ్ అనిపిస్తుంది. అండ్ ఒక్కొక్క ఎపిసోడ్ 1 hour భయ్య, దీంట్లో సగం స్క్రాపే ఉంటుంది అండ్ సగం సోదే ఉంటుంది. ఆ సగమే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మేజర్గా లవ్ షో అయినా దీంట్లో ఇంట్రెస్టింగ్గా ఉండేది టాస్క్స్, గేమ్స్ అండ్ వీకెండ్ ఎపిసోడ్స్ భయ్య.
మిగిలిన ఎమోషనల్ యాంగిల్ ఏదైతే షో మేకర్స్ ట్రై చేస్తున్నారో, మనకి ఇంజెక్ట్ చేద్దామని ట్రై చేస్తున్నారో, అది ఇంచు కూడా కనెక్ట్ అవ్వట్లేదు. వీళ్ళు చేస్తుంది ఒరిజినల్ రాని మనకి ఎక్కడ ఇంత కూడా ఫీల్ రాలేదు ఇప్పటి వరకు. సో బేసికలీ వాళ్ళు ఎంత నటిస్తున్నారు అన్నది ఇక్కడే మనకు అర్థమైపోతుంది. అండ్ ఇది మినీ బిగ్ బాస్ లాగా ఎందుకు ఉందంటే ఇక్కడ నామినేషన్స్ లేవు, బట్ టాస్క్లు ఉన్నాయి. గొడవ పడుతున్నారు, కొట్టేసుకుంటున్నారు. వీధి చివర బోర్ పంపుల దగ్గర ఎట్లా కొట్టుకుంటారు, బిందెల దగ్గర అట్లా కొట్టేసుకుంటున్నారు భయ్య. కొంతమంది చిన్న చిన్న వాటికి ఎందుకు అరుస్తున్నారో అర్థం కావట్లేదు. వాటి వల్ల వాళ్ళకి ఏమొస్తుందో తెలియదు. సరే అరిచిన దానికి ఏమైనా వాల్యూ ఉందా అంటే అక్కడ ఏమీ పాయింట్ లేకుండా యూజ్లెస్గా, సెన్స్లెస్గా అరుచుకుంటున్నారు. నాకైతే పిచ్చికిపోతుంది. కొంతమంది కావాలనే కంటెంట్ కోసం చేస్తున్నారేమో అనిపిస్తుంది. మొన్నటిదాకా ఒక లెక్క ఉన్నారు భయ్య, అంటే ఓటింగ్స్ లేవు కదా అని ఇష్టం వచ్చినట్టు ఆడారు. ఇప్పుడు ఓటింగ్స్ ఎక్కడైతే స్టార్ట్ అయ్యాయి అని మేకర్స్ అనౌన్స్ చేశారో అక్కడి నుంచి నటన స్టార్ట్ చేశారు. బేసికలీ ఈ షో ఫార్మాట్లో ఏంటంటే బాండ్ క్రెడిట్స్ అనేవి ఉంటాయండి. టాస్క్లో వీళ్ళు గెలిచే దాన్ని బట్టి హైయెస్ట్ పాయింట్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళకి ప్యారడైజ్లో ఉండే అవకాశం వస్తుంది. వాళ్ళకి ఒక స్పెషల్ రూమ్, స్పెషల్ ప్రివిలేజెస్. అంటే ఇంకా బిగ్ బాస్లో కెప్టెన్ ఎలాగో ఇక్కడ రాజారాణి అని వీళ్ళకి ఒక కేప్స్ ఇస్తారు. వాళ్ళు ఇద్దరు సేవకుల్ని పెట్టుకోవచ్చు. సో ఈ 5 వీక్స్లో ఎవరెవరు రాజారాణి అయ్యారంటే నూకరాజు ఆశయ అయ్యారు, వాసంతి కళ్యాణ్ అయ్యారు, ప్రియాంక శివ అయ్యారు, భాను జాను అయ్యారు, సిద్ధు సోనియా అయ్యారు. వీళ్ళందరూ అయ్యారు. మిగతా వాళ్ళు అవ్వలేదు. నటరాజ్ మాస్టర్ గారు ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఆ రాజారాణి అవ్వలేదు. బట్ ఒక ఎపిసోడ్లో మాస్క్ మ్యాన్తో గొడవ పడతాడు, పిచ్చెక్కిస్తాడు భయ్య. అండ్ లాస్ట్ వీక్లో కూడా ఆయన ఫన్నీ యాంగిల్ కానీ, ఆయన కొరియోగ్రాఫ్ చేసింది కానీ, లాస్ట్ వీక్లో కూడా ఈ భానుజానుతో గొడవపడినా కానీ, ప్రియాంక శివతో గొడవపడింది కానీ, అసలు ఆయన డైలాగ్స్కి పిచ్చిక్కిపోతారు. అండ్ ఆయన ఎక్కడ అగ్రెసివ్నెస్ చూపించాలో అక్కడ చూపిస్తున్నాడు. అండ్ మేకర్స్తో కూడా గొడవపడి ఆల్మోస్ట్ ఇంకా పగలగొట్టబోయాడు, డ్యామేజ్ కూడా చేశాడు ప్రాపర్టీని. బ్యాలెన్స్ ఉండి ఆయన ప్రోగ్రెస్ చాలా ముందుకు వెళ్తున్నాడు. దానికి ఎగ్జాంపులే నిన్న ఒక టాస్క్ పెట్టారు, బ్యాలెన్సింగ్ టాస్క్ అని. దాంట్లో ఏంటంటే ఒక్కొక్క కపుల్ ఎవరైతే షోలో మోస్ట్ బ్యాలెన్స్డ్ కపుల్ ఉన్నారో వాళ్ళకి అక్కడ త్రాసు, అదే లెవర్ ఉంటుంది, దాని మీద 2 గ్రీన్ బ్యాగ్స్ పెట్టాలి. అలా 2 గ్రీన్ బ్యాగ్స్ పెట్టాలి అన్నప్పుడు 3 కపుల్స్ వీళ్ళకి 3 గ్రీన్ బ్యాగ్స్ పెట్టారు భయ్య. అంటే టోటల్ 6 గ్రీన్ బ్యాగ్స్ వచ్చాయి. అండ్ హౌస్లో ఇదే హైయెస్ట్. అంటే వాళ్ళ గురించి జనాలకి ఎంత పాజిటివ్ ఒపీనియన్ ఉందో, వీళ్ళు ఎంత బాగా గ్రాఫ్ ఎవాల్వ్ అవుతుందో అంటే అందరూ ఒకటే చెప్పారు. సోనియా సిద్ధు వాళ్ళు ఏం చెప్పారంటే, మీలో మేము కనిపిస్తాము, మా సీనియర్ వర్షన్లా అనిపిస్తారు మీరు, అండ్ చాలా రియలిస్టిక్గా ఉన్నారు, మోస్ట్ బ్యాలెన్స్డ్ కపుల్ అనిపిస్తుంది, అందుకే గ్రీన్ పెట్టాము అంటారు. తర్వాత ఆమెన్ అండ్ అభిమానిక వాళ్ళు కూడా గ్రీన్ పెడతారు. వాళ్ళు కూడా అందరూ ఏమంటారంటే, ఎక్కడైతే మాస్టర్ అగ్రెసివ్గా అవుతున్నాడో, రైజ్ అవుతున్నాడో, మీలో ఎంత డిస్టర్బెన్సెస్ ఉన్నా, అక్కడ ఎంత గొడవైనా, మాస్టర్ ఎవ్వరి మాట వినకపోయినా నీతు గారు ఇలా చెప్పగానే భార్య మాట వినాలి, అది తప్పైనా రైట్ అయినా అని ఒప్పుకొని ఆయన కామ్ డౌన్ అయ్యే విధానం మీలో ఎంత అండర్స్టాండింగ్ ఉందో, మీలో ఎంత మెచ్యూరిటీ ఉందో మాకు అర్థమవుతుంది. సో దానికోసం ద మోస్ట్ బ్యాలెన్స్డ్ కపుల్ అన్నట్టు హౌస్లో అందరూ చెప్పారు భయ్య. అంటే ఆల్మోస్ట్ ఎలిమినేషన్ జోన్లోకి వెళ్ళిన వాళ్ళు లాస్ట్ వీక్ ఏదైతే బౌన్స్ బ్యాక్ అయ్యారో పిచ్చెక్కిచ్చారు. అనిల్ రావిపూడి గారు కూడా అదే అన్నారు, మీరు కనుక అంతకుముందు వీక్లో క్విట్ అయిపోతాను అవన్నీ చెప్పకపోయింటే మీరు ఆడిన ఆటకి నేనే లేచి సెల్యూట్ కొట్టేవాడిని మాస్టర్, బట్ మీ చేతులారా మీరు చేసుకున్నారు, ఇదే ఆట కంటిన్యూ చేయండి, మీ అలానే కంటిన్యూ చేయండి అన్నారు. అదే గ్రాఫ్ కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా ముందు వీక్స్లో ఆయన ఎలా పర్ఫామ్ చేస్తారు అనేది వెయిట్ చేయాలి. అండ్ ఇంకా వాసంతి కళ్యాణ్ వరకు వస్తే, వాసంతి కళ్యాణ్లో వాసంతి బ్యాలెన్స్డ్గా ఉంటుంది, కామన్ కంపోజ్డ్గా ఉంటుంది. బట్ కళ్యాణ్ ఏంటంటే కొద్దిగా తుత్తరు ఎక్కువ, అర్థం చేసుకోడు బేసికల్ అక్కడ ఏం జరుగుతుంది, టాస్క్ ఏంటి, అక్కడ టాస్క్లో ఏం చేయాలి అని ఏం ఆలోచించాడు. పద వెళ్ళిపోదాం, సగం వింటాడు, సగం వినడు. అంతా చేసిన తర్వాత అప్పుడు రియలైజ్ అయ్యి అందరి దగ్గరికి వెళ్ళి సారీ చెప్తాడు. సో చేసే ముందే ఆలోచిస్తే బాగుంటుంది. సో తనకు కూడా ఏంటంటే ఫస్ట్ వీక్స్లో ఆ తుత్తరా వీటన్నిటి వల్ల చాలా సార్లు పాయింట్స్ కోల్పోయారు. చాలామంది ఇదే అన్నారు, నువ్వు వాసంతి దగ్గర ఉండట్లేదు, వాసంతిది అసలు వాసంతి ఎక్కడ ఉంటుంది, నువ్వెక్కడ ఉంటుంది, నువ్వు వాసంతితో కంటే వేరే వాళ్ళతో ఉంటున్నావు, ఇది కపుల్ షో అని తెలుసా నీకు అని చాలామంది పాయింట్అవుట్ చేశారు. దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాడు. అండ్ లాస్ట్ వీక్ ఏం చేశాడంటే సన్యా అండ్ బ్రిట్టోలో సన్యా మీద వెళ్ళిపోయాడు ఇలా మీదకి. సో దాని మీద చాలా నెగిటివిటీ వచ్చింది. సో అందరూ వేసుకున్నారు, అనిల్ రావిపూడి గారు కూడా వేసుకున్నారు. ఇక్కడ ఏమైందంటే చాలా డౌన్ అయిపోయాడు కళ్యాణ్. ఏంటి అంటే, సార్ నా ఆట వల్ల అంటే వాసంతి ఒక టాస్క్ సూపర్గా ఆడి గెలుస్తుంది, వాళ్ళకి మంచి పాయింట్స్ ఇస్తాయి, కానీ అక్కడ జడ్జెస్ కానీ అక్కడ కంటెస్టెంట్స్ కానీ ఎవరు దాన్ని కన్సిడర్ చేయకుండా కళ్యాణ్ చేసిన మిస్టేక్స్ని పాయింట్అవుట్ చేసేసరికి తను కూడా బాధ వేస్తుంది. అరే వాసంతి అంత బాగా ఆడినా కూడా అందరూ తననే పాయింట్అవుట్ చేస్తున్నారు, నా వల్ల తన గేమ్ కూడా ఎఫెక్ట్ అయిపోతుందని లాస్ట్ వీక్ చాలా డౌన్ అయిపోయాడు. ఆల్మోస్ట్ ఎలిమినేషన్ జోన్లోకి వెళ్ళి మళ్ళీ వచ్చాడు, అదే కంటిన్యూ చేస్తున్నాడు. సో అక్కడ అదే పాయింట్అవుట్ చేస్తున్నాడు. నిన్న బ్యాలెన్సింగ్ టాస్క్లో భానుజానుకి వీళ్ళకి పెద్ద గొడవ అవుతుంది. అని ఒక మాట అంటాడు కళ్యాణ్తో, నువ్వు ఎలా ఉంటున్నావో అర్థం కావట్లేదు, ఫస్ట్ వీక్ ఒకలా ఉంటున్నావు, అందరితో కలిసిపోతున్నావు, జనాలు ఫీడ్బ్యాక్ ఇవ్వకముందు ఒకలా ఉంటున్నావు, ఫీడ్బ్యాక్ ఇచ్చాక ఒకలా ఉంటున్నావు, లాస్ట్ వీక్ సన్యా మీద వెళ్ళినప్పుడు అగ్రెసివ్ అయిపోయావు అని అందరు పాయింట్అవుట్ చేస్తే నీలో నువ్వే బాధపడుతూ నీ లోకంలో నువ్వు ఉన్నావు, మోస్ట్ కన్ఫ్యూజ్డ్ పర్సన్ ఇన్ ద హౌస్ నువ్వే. ఎక్కువ అలిగేషన్స్ ఏమేశారంటే
వాసంతి వల్ల నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నావు, వాసంతి నేను ఇన్ఫ్లుయెన్స్ చేసేసి ఆపేస్తుంది, నీ అగ్రెసివ్నెస్ని కంట్రోల్ చేసేస్తుంది, సో నీ ఒరిజినాలిటీ బయటకు రావట్లేదు, నీ ఒరిజినాలిటీని బయటకు తీసుకొని రా. ఇదే పాయింట్స్ మీద చాలామంది గత 2-3 వీక్స్ నుంచి ఆయన టార్గెట్ చేస్తున్నారు భయ్య. అదైతే ఒప్పుకోవాలి. అండ్ వాళ్ళు నిజంగా బాగా ఆడిన టాస్కులు కూడా జడ్జెస్ అన్ఫేర్గా కొద్దిగా మార్క్స్ తక్కువ ఇచ్చి వేరే వాళ్ళు ఎంత బాగా పర్ఫామ్ చేయకపోయినా వాళ్ళకి మంచి మార్క్స్ ఇచ్చారు. సో ఈ విషయంలో కొద్దిగా వాళ్ళకు కూడా అన్యాయం జరుగుతుంది అయితే నాకైతే అనిపించింది. వీళ్ళిద్దరి మధ్యలో ఫుల్ గొడవైంది, అంటే వీళ్ళిద్దరి మధ్యలో కోల్డ్ వార్ జరుగుతుంది. అంతకుముందు వీక్ ఏమైపోద్దంటే స్టీల్ అండ్ స్ప్లిట్లో భాను అండ్ జాను, వాసంతి, కళ్యాణ్ కలిసి ఆడతారు. దాంట్లో ఏంటంటే స్ప్లిట్ ఏంటంటే ఒకవేళ ఇద్దరు స్ప్లిట్ తీసుకుంటే గెలిచిన పాయింట్స్ ఏదైతే ఉన్నాయో టాస్క్లో వీళ్ళిద్దరి మధ్య స్ప్లిట్ అవుతాయి. ఒకవేళ వీళ్ళిద్దరిలో ఎవరైనా స్టీల్ తీసుకుంటే అది ఎవరైతే గెలుస్తారో వాళ్ళు అవతల వాళ్ళ దగ్గర నుంచి ఫుల్ పాయింట్స్ లాగేసుకోవచ్చు. ఇద్దరు స్టీల్ తీసుకున్నాను అనుకో 0. ఇక్కడ భాను అండ్ జాను వీళ్ళ మీద నమ్మకంతో వీళ్ళు మంచి ఫ్రెండ్స్ అని చెప్పేసి స్ప్లిట్ తీసుకుంటారు, కానీ వాసంతి, కళ్యాణ్ ఏమో స్టీల్ తీసుకుంటారు. సో అది బేసికలీ కళ్యాణ్ ఏమంటాడంటే నాకు తెలియకుండా తీసుకున్నాను పాయింట్స్ అని, ఇది విన్నింగ్ గురించి ఏమో అనుకున్నాను, నేను నా విన్నింగ్ని స్ప్లిట్ చేసుకోవాలనుకోవట్లేదు, అదే పాయింట్ చెప్పాను, కాన్షియస్గా లేను అని. కానీ బట్ భాను జాను వాళ్ళు నమ్మలేదు అండ్ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నమ్మలేదు అంటే అక్కడ నుంచి కోల్డ్ వార్ జరుగుతుంది. సో నిన్న ఎపిసోడ్లో కూడా అదే క్యారీ ఫార్వర్డ్ అవుతూ అదే పాయింట్అవుట్ చేస్తూ వాళ్ళిద్దరు కొట్టేసుకుంటున్నారు. గ్రాఫ్ వీళ్ళది కూడా పెరిగిపోతుంది. వాసంతికి, కళ్యాణ్కి అంతకుముందు అసలు షో స్టార్టింగ్కి ఇప్పటికీ చాలా ఇంప్రూవ్ అయ్యారు. ఫస్ట్లో నిజంగా ఆయన లోకంలో ఆయన ఉంటాడు, తిని లోకంలో తిని ఉంటుంది అండ్ అందరూ పాయింట్అవుట్ చేశారు అసలు వాసంతితో ఉండట్లేదు కళ్యాణ్, అందరితో ఉంటున్నారని. ఫీడ్బ్యాక్ని ఏదైతే పాజిటివ్గా తీసుకొని ముందుకెళ్తున్నాడో అదైతే మెచ్చుకోవాలి. అదే పాయింట్ని నిన్న భాను అండ్ జానుతో కూడా చెప్పారు, మీకు నా ఆట నచ్చినా నచ్చకపోయినా నేను ఇలానే ఉంటాను, నా ఒరిజినల్ ఇదే అండ్ మీకోసమో పక్క వాళ్ళ కోసమో కాదు, ఏదైతే మా గేమ్కి హెల్ప్ అవుతుందో మేము ఫీడ్బ్యాక్ని తీసుకొని ముందుకు ఏదైతే వెళ్తున్నానో అదే నా ఆట. ఫీడ్బ్యాక్ ఇచ్చింది తీసుకోకుండా నా ఇష్టం వచ్చినట్టు ఆడతాను అంటే నాకే నష్టం కదా. అండ్ నువ్వు అంటున్నావు మీరు షో చూసి వచ్చారు, ఏదో గేమ్ ప్లాన్తో వచ్చారని. గేమ్ ప్లాన్తో మేము వచ్చామనుకుంటే మీ కర్మ, అండ్ ఎవరైనా గేమ్ ప్లాన్తోనే వస్తారు. అండ్ మీరు అలా అంటే మేము గేమర్స్లా ఫీల్ అవుతాము, అలానే ముందుకు వెళ్తామని కూడా అన్నారు. యాక్చువల్లీ ఇది పాయింట్, ఎవరైనా గేమ్ ప్లాన్తో రావాలి. అండ్ భానుజాను ఏమైనా గేమ్ ప్లాన్తో రాలేదా? ప్రతి ఒక్కరికి ఒక గేమ్ ప్లాన్ ఉంటుంది. సోనియా, సిద్ధు వీళ్ళు స్టార్టింగ్ వీక్స్లో బాండ్ క్రెడిట్స్లో కానీ దేంట్లో అయినా చాలా తక్కువ పాయింట్స్లో ఉండేవాళ్ళు, లాస్ట్లో వచ్చేవాళ్ళు. బట్ వీళ్ళతో బెస్ట్ థింగ్ ఏంటంటే సోనియా మెచ్యూరిటీ లెవెల్స్ కానీ, సోనియా అండర్స్టాండింగ్ లెవెల్స్ కానీ, సోనియా ఇస్ వెరీ స్మార్ట్. ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎక్కడ ఏ పాయింట్స్ పెట్టాలి అన్నది తనకి క్రిస్టల్ క్లియర్గా తెలుసు. అండ్ టాస్క్లో కూడా వాళ్ళు ఏదైతే ఇంప్రూవ్ అయిన విధానం, స్టార్టింగ్ వీక్స్లో అంత లోలో ఉన్నా ఎక్కడ తగ్గకుండా అరే మనం బౌన్స్ బ్యాక్ అవుదామని వాళ్ళు ఏదైతే ఆడుతున్నారో తో లాస్ట్ వీక్ రాజా రాణి వరకు వెళ్ళారంటే వాళ్ళ స్పిరిట్ని మెచ్చుకోవాలి భయ్య. అండ్ వీళ్ళలో ఫ్లాస్ ఏంటంటే సిద్ధుకి కొద్దిగా నోటి దూల భయ్య, ఏది పడితే అది మాట్లాడిస్తాడు, సర్కాజం ఎక్కువ ఉంటుంది. అలానే సోనియా కూడా. ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు గెలవకముందు ఒకలా ఉన్నారు, గెలిచాక కొద్దిగా నోరు బాగా స్లిప్ అయిపోతున్నారు. లాస్ట్ వీక్ నూకరాజు ఆసియాతో నూకరాజు మీద ఏది పడితే అది మాట్లాడేసారు ఇద్దరు. నాకు అక్కడ చాలా రూడ్గా అనిపించింది. అండ్ ఎస్పెషల్లీ వీళ్ళు ఫౌల్ ఆడినా కూడా ఎందుకు మేనేజ్మెంట్ కానీ వీళ్ళు ఎందుకు సపోర్ట్ చేశారు, దాన్ని ఎందుకు పాయింట్అవుట్ చేయలేదని కూడా ఒక పాయింట్ ఉంది. అండర్స్టాండింగ్ లెవెల్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి. నిన్న బ్యాలెన్సింగ్ టాస్క్ జరిగింది, దాంట్లో వీళ్ళు ఫస్ట్ లెవెల్లోనే అవుట్ అయిపోతారు. అక్కడ వీళ్ళకి పెద్ద మైనస్ అయిపోయింది. టాస్క్లో వాసంతి, కళ్యాణ్కి వీళ్ళు రెడ్ బ్యాగ్ వేస్తారు. దానికి ఏం చెప్తారంటే బేసికలీ మీ ఇద్దరి మధ్యలో ప్రేమ లేదు అని మేమైతే చెప్పము, కానీ మీతో ప్రాబ్లం ఏంటంటే కళ్యాణ్ నేను అంటున్నాడు ఇలా కొమ్ము పట్టుకొని వాసంతిది, అమ్మో వీళ్ళందరూ మనల్ని చూస్తున్నారు, మనం కలిసి ఉండకపోతే మన మధ్య ప్రేమ లేదు అన్నట్టు హగ్ చేసుకుందాం అంటే. ఎందుకు అవన్నీ? మీరు నిజంగా ఉంటే, రియలిస్టిక్గా ఉంటే ఎవడు పాయింట్అవుట్ చేయడు కదా, ఎందుకు నటించడం, ఆ మాటలు ఎందుకు? దానివల్ల మీరు ఒరిజినల్గా ఉన్నారా, లేకపోతే జనాలు పాయింట్అవుట్ చేస్తున్నట్టు కలిసి ఉన్నారా, లేకపోతే పాయింట్స్ కోసం కలిసి ఉన్నారా అన్నది అర్థం కావట్లేదు అని పాయింట్అవుట్ చేస్తారు. బేసికలీ ఇక్కడ కళ్యాణ్ వర్షన్ ఏంటంటే ఇప్పుడు నేను ఎలా ఉన్నాను, దూరంగా ఉంటే ఒక బాధ, దగ్గరగా ఉంటే ఒక బాధ, ఏదైనా మాట్లాడితే ఒక బాధ, నాకు అర్థం కావట్లేదు ఈ షో కాన్సెప్ట్ని, వెళ్ళిపోదా అన్న జోన్కి వెళ్ళిపోయాడు నిన్న టాస్క్ జరిగే ముందు. నిజంగా అంటే తను ఎలా ఉన్నా జడ్జ్ చేస్తున్నప్పుడు ఎవరికైనా బాధ ఉంటుంది, ఎందుకంటే ఇది రియాలిటీ షోయే. బట్ వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటారో అలానే ఉండొచ్చు కదా. ఇప్పుడు మనం ఇంట్లో ఒక కపుల్గా ఉన్నా ఎవరైనా ఉన్నా ఏమవుతుందంటే ప్రతిసారి అతుక్కునే ఉండాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కరు ఒక జోన్లో ఉంటారు, ఒకళ్ళు ఒక ఫోన్ పట్టుకుంటారు, ఇంకో ఫోన్ పట్టుకుంటారు, ఒకరు టీవీ చూస్తుంటారు, ఒకళ్ళు కిచెన్లో ఉంటారు, ఏదో చేస్తుంటారు. అది కామనే. ప్రతిసారి పక్కనే ఉండి అతుక్కొని కూర్చుంటేనే లవ్ ఉన్నట్టు కాదు కదా. సో ఇక్కడ కంటెస్టెంట్స్ కొంతమంది ప్రాబ్లం ఏంటంటే కలిసి ఉంటేనే లేకపోతే అతుక్కొని కూర్చుంటేనే వాళ్ళ మధ్యలో ప్రేమ అన్నట్టు జడ్జ్ చేస్తుంటారు. మాస్క్ మ్యాన్ హరీష్ గారు స్టార్టింగ్లో ఒకటి చేశారు భయ్య, ఎంత కామెడీ అంటే ఆయన స్టార్టింగ్లో ఎపిసోడ్ ఇంట్రోలో హరిత గారికి ఈ జాకెట్ ఇస్తారు ఇలా పైన వేసినప్పుడు ఓకే ఫైన్, ఆయన వాళ్ళ వైఫ్కి వేసాడు తప్పులేదు, కానీ దాన్ని పట్టుకొని ఒక 3 ఎపిసోడ్స్ కంటిన్యూ చేశాడు. ఏంటంటే నేను మా వైఫ్కి చలేస్తుందని జాకెట్ వేసాను, కానీ అక్కడ చాలామంది జాకెట్స్ పెట్టుకున్నా కూడా మీరు ఎవ్వరు
మీ వైఫ్స్కి జాకెట్స్ వేయలేదు అంటే మీ వైఫ్ వణికిపోతున్నా చలిగా ఉన్నా మీకేం సంబంధం లేదా, ప్రేమ లేదు అంటాడు. ఇదెక్కడి కామెడీ? ఒక్కొక్కరు అండర్స్టాండింగ్ జాకెట్ వేస్తేనే ప్రేమ ఉన్నట్ట. ఇలా షోలో ప్రతి ఒక్కరు వాళ్ళకి కావాల్సినట్టు ఉంటేనే ప్రేమ ఉన్నట్టు అవతల కపుల్స్ అన్నట్టు జడ్జ్ చేస్తారు. ఇది రాంగ్ జరుగుతుంది షోలో. అది ఇక్కడ వాసంతి కళ్యాణ్ వాళ్ళు కూడా చెప్పారు, మేము ఇలానే ఉంటాం, మాలానే ఉన్నాం, మీరు ఎందుకు ప్రతిదీ జడ్జ్ చేస్తున్నారని. అండ్ నెక్స్ట్ వచ్చి బాను జాను. ఈ బాను జానుది చెప్తాను భయ్య. వీళ్ళు ఏంటంటే బానులో చాలా కంపోజ్డ్గా ఉంటాడు, బ్యాలెన్స్డ్గా ఉంటాడు, సెన్సిబుల్గా ఉంటాడు, అందరితో కలిసిపోతాడు. ఏదన్నా ఒకవేళ గొడవ అయినా తర్వాత వెళ్ళి మాట్లాడతాడు. బట్ జాను అలా కాదు, వాళ్ళు ఈ మాట అన్నారు, వీళ్ళు ఈ మాట అన్నారు అని వెంటనే కలిసిపోకుండా ఆ గొడవని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటుంది. అది వీళ్ళకి మైనస్ అవుతుంది. ఆబ్వియస్లీ షోలో ఉన్నప్పుడు అందరితో మీరు కంపాటబుల్గా ఉండాలి. ఎందుకంటే ఏ కంటెస్టెంట్స్తో ఎప్పుడు అవసరం వస్తుంది, ఏ కంటెస్టెంట్స్తో ఎప్పుడు టాస్క్ ఆడాలో అన్నది రాసి పెట్టలేదు కదా. ఎవరైనా వేరే వాళ్ళతో క్లబ్ అయ్యి ఆడాలి. ఎలిమినేషన్ జోన్లో వెళ్ళినప్పుడు వాళ్ళ ఓటింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. కానీ జానుకి ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినా అది అర్థం అవ్వట్లేదు. గత లాస్ట్ 4 వీక్స్గా అందరూ జాను గురించి చెప్తుంది ఒకటే పాయింట్ ఏంటంటే, తన జోన్లో తను ఉంటుంది, నెగిటివ్ వైబ్ ఉంటుంది, తనతో మాట్లాడాలని ట్రై చేసినా తన రియాక్షన్స్ మాకు పాజిటివ్గా అనిపించవు. ఇది ఒకళ్ళు కాదు, 4-5 మెంబర్స్ కాన్స్టెంట్గా చెప్తున్నారు. బట్ తనన్న పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నన్ను ఒక మాట అన్నారు, నేను హర్ట్ అయ్యాను, మమ్మల్ని మోసం చేశారు, నేను హర్ట్ అయ్యాను, నేను వెంటనే కలిసిపోలేను. నేను బానునేమి మాట్లాడొద్దు అని చెప్పట్లేదు కదా, బాను మాట్లాడుతున్నాడు. కానీ మీరు అది కంపేర్ చేయకండి. మా ఆటని, మా ఇద్దరి మధ్యలో ఏమైనా ఫ్లాస్ ఉంటే అవి చెప్పండి. కానీ మీరు ఏం చేస్తున్నారంటే అదే మిస్టేక్ని పాయింట్అవుట్ చేస్తూ నన్ను ప్రతిసారి అదే మాట అంటుంటే నాకు బాధేస్తుంది అని ఎన్నిసార్లు చెప్పారు. అండ్ మొన్న వీకెండ్ ఎపిసోడ్లో కూడా అందరు ఇదే అన్నారు, అసలు జాను యాటిట్యూడ్ నచ్చట్లేదు అని. సో ఇది సెకండ్ థింగ్ ఏంటంటే, బాను ఎంత సెన్సిబుల్గా ఉన్నా అంత బాగానే మాట్లాడతాడు. బట్ ఒక్క విషయంలో మాత్రం తనకి లూజ్ టంగ్. అంటే అంత బాగానే ఉంటుంది, వర్డ్స్ ఇట్లా లూజ్ అయిపోతాడు. అంటే నేను నాన్ సెలబ్రిటీ కదా అందుకే నన్ను తొక్కేస్తున్నారు అన్నట్టు, లేకపోతే మీరు వేరే షోస్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, వేరే షోస్ చూసి వచ్చారు, ఇలాంటి మాటలు మాట్లాడేసరికి ఎవరికైనా కాలుతుంది. అంటే ట్రిగ్గర్ అయ్యే వర్డ్స్ ఏదైతే ఉంటుందో బేసికలీ అంత బాగా ఆడి ఒక వర్డ్ లూజ్ అయినా అది మైనస్ అవుతుంది. అదే బానుకి జరుగుతుంది. నిన్న టాస్క్లో కూడా బాను అండ్ జానుకి 4 రెడ్ బ్యాగ్స్ వచ్చాయి. దానికి రీజన్ ఏంటి అంటే ఇదే మెయిన్గా జాను యాటిట్యూడ్. అక్కడ వచ్చి మాట్లాడుతున్నప్పుడు కూడా విన్నర్ వాసంతి అండ్ కళ్యాణ్ వాళ్ళు తిరిగి ఇచ్చి పడేశారు. వీళ్ళకి ఏంటంటే, జనాలు వీళ్ళని కావాలనే కాన్స్టెంట్గా టార్గెట్ చేస్తున్నారా, లేకపోతే వీళ్ళ యాటిట్యూడ్ అలానే ఉందా అన్నది మాట్లాడుకుందాం. టార్గెట్ కాదు కానీ కాన్స్టెంట్గా ఒకే పాయింట్ని రుద్దుతున్నారు, జనాల మైండ్ సెట్స్లోకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే జాను వచ్చి మాట్లాడుతుంది, అయినా కూడా వీళ్ళు అదే పాయింట్ని పట్టుకొని రుద్దుతున్నారు. మొన్న గ్లాస్ అక్కడ పెట్టారంట. వీళ్ళు 4 వీక్స్ చెప్తున్నారు ఎవరి గ్లాసులు వాళ్ళు కడుక్కోండి, అక్కడ పెట్టకండి అని. జాను అలా చాలాసార్లు చూసి చెప్పినా కూడా మారకపోతే మొన్న ఈ గ్లాసులు ఇక్కడ ఎందుకు పెడుతున్నారు అని వచ్చిందంట. సో దాన్నే పట్టుకొని మొన్న వీకెండ్లో కానీ అంతకుముందు వీక్లో కూడా ఇదే చెప్పారు. అండ్ జాను ఎప్పుడు కలదు, బయటకు రాదు అంటే, టాస్క్లు వచ్చినప్పుడు కలుస్తుంది. అండ్ తను వచ్చినప్పుడు మీరు పాజిటివ్గా రెస్పాండ్ అవ్వకపోతే, మాట్లాడకపోతే తనైనా ఏం చేస్తుంది, ఒక్కొక్కళ్ళ రియాక్షన్ వేరేలా ఉండొచ్చు. సో మీరు తనని అర్థం చేసుకోవట్లేదు, మీరు ఎందుకు అనుకోవట్లేదు, తనే మిమ్మల్ని ఎందుకు అర్థం చేసుకోవాలి ప్రతి వీక్ అని కూడా ఒక పాయింట్ ఉంది నాకైతే. బట్ తన యాటిట్యూడ్ అయితే మారాలి. ఎందుకంటే ఒకళ్ళు చెప్తే ఓకే, 4-5 చెప్తున్నా తను ఇలానే ఉంటే మనం ఏం చేయలేం. ఇక్కడ అంజలి పవన్ వాళ్ళు కానీ, నటరాజ్ మాస్టర్ నీతు కానీ, వసంతి కళ్యాణ్ కానీ, ఇంకా ఆమెరన్ అభిమానిగా కానీ, వీళ్ళు 4 వాళ్ళకి రెడ్ లేసారు. మా ఇద్దరి మధ్యలో బ్యాలెన్స్ గురించి మాట్లాడు, తన గురించి మాట్లాడొద్దు అని. ఇక్కడ నాకు వీళ్ళ హిపోక్రసీ అయితే అనిపించింది భయ్య, కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్స్ భయ్య. ఎందుకంటే వీళ్ళు కళ్యాణ్ ఏదైతే మిస్టేక్స్ పాయింట్అవుట్ చేశారో అదే మిస్టేక్స్ని జాను వాళ్ళకి కళ్యాణ్ పాయింట్అవుట్ చేస్తే, మీరు గేమ్ గురించి మాట్లాడండి, మా ఇద్దరి గురించి మాట్లాడండి, తన గురించి కాదు అని. మరి మీరే కళ్యాణ్ గురించి అది తక్కువ ఇది తక్కువ, తను లూజ్ అవుతాడు, వర్డ్స్ లూజ్ అవుతాడు, అది ఇది అగ్రెసివ్ అవుతాడని చెప్పినప్పుడు, మరి జాను గురించి అదే చెప్పినప్పుడు మీరు ఎందుకు తీసుకోవట్లేదు? ఇది ఒక్క విషయంలో వీళ్ళ డబుల్ యాక్షన్ అండ్ హిపోక్రసీ ఎక్స్పోజ్ అయినట్టు నాకు అనిపించింది. బట్ వాళ్ళ కాన్స్టెంట్ పాయింట్ కూడా అదే, కళ్యాణ్ని ఏదైతే విషయంలో ఒక సేమ్ మాట మీద అందరూ పోక్ చేస్తున్నారో, నువ్వు అగ్రెసివ్ నువ్వు తుత్తరు ఎక్కువ అని, సేమ్ జాను విషయంలో కూడా అదే పోక్ చేస్తున్నారు. అండ్ అంజలి పవన్ వాళ్ళు కూడా వీళ్ళు కూడా గ్రడ్స్ క్యారీ చేస్తున్నారు. ఎందుకు ఫస్ట్ వీక్ నుంచి ఒకసారి ఒక ఇష్యూ జరుగుతుంది, అంజలి వచ్చి జానుకి ఒక డేస్తుంది, తను నార్మల్గా వేయచ్చు, ఇలా ఇసిరేసినట్టు కుక్క మీదకి ఇసిరేస్తుంది, అక్కడ బానుకి కాలుతుంది, మీరు మంచిగా వేయండి అంటే అక్కడ పెద్ద గొడవ అవుతుంది. అదే ఇష్యూని తీసుకొచ్చి అంజలి గారు క్యారీ ఫార్వర్డ్ చేస్తూ నిన్న వాళ్ళకి రెడ్ బ్యాగ్స్ ఇచ్చారేమో నేను అనుకుంటున్నాను. బట్ వాళ్ళు చెప్పిన పాయింట్స్ అయితే వ్యాలిడే ఉన్నాయి, నేను ఇందాక డిస్కస్ చేసిన పాయింట్సే. సో అందరు అదే పాయింట్ అయితే చెప్తున్నారు. వీళ్ళలో ఇదే మైనస్ అండి. కానీ టాప్ 3 వరకు వెళ్ళడం అయితే గ్రేట్. వీళ్ళు కూడా కాన్స్టెంట్గా ఎదుగుతున్నారు. అంటే అట్లీస్ట్ మిగతా వాళ్ళందరూ నోన్ ఫేసెస్, వీళ్ళు అన్నోన్ ఫేసెస్, వీళ్ళు ఎవరికి తెలియదు.
కానీ అందరితో కలిసిపోయే విధానం కానీ, టాస్క్లు పర్ఫామ్ చేసిన విధానం కానీ చాలా గెలిచారు అండ్ రాజారాణి కూడా అయ్యారు. సో ఆ విషయానికి అయితే మెచ్చుకోవచ్చు. టార్గెట్ చేస్తున్నారా అంటే ఇన్ అ వే దే ఆర్ బీయింగ్ టార్గెటెడ్, బట్ నాట్ కంప్లీట్లీ అని అయితే నేను చెప్పగలను. నెక్స్ట్ వచ్చి మహేష్ సాండ్రా. వాళ్ళిద్దరికీ వాటర్ ఫోబియా ఉంది, కానీ వాళ్ళకి ఎప్పుడో స్విమ్మింగ్ రిలేటెడ్ టాస్క్లే వస్తాయి. ఎవ్వరు వాళ్ళని టీమ్స్లో తీసుకోరు, ఎవ్వరు వాళ్ళతో కలిసి ఆడరు, ఎప్పుడు లెఫ్ట్ అవుట్ టీమ్గా పెడతారు. అలా చేసి లాస్ట్కి వాళ్ళు ఎలిమినేట్ కూడా అవుతారు. కానీ ఈ వీక్లో మళ్ళీ వాళ్ళు రీఎంట్రీ ఇస్తారు. రీఎంట్రీ దగ్గర నుంచి టాప్ 5 వరకు వాళ్ళు వెళ్ళారంటే ఎంత బాగా ఇంప్రూవ్ అయ్యారు, ఎంత బాగా ఆడారో. వాళ్ళ బౌన్స్ బ్యాక్ కానీ, వాళ్ళ స్పిరిట్ కానీ, వాళ్ళ కమ్ బ్యాక్ కానీ, అరే మేము అన్లక్కీ కాదు, మేము కూడా బాగా ఆడగలము, మేము మమ్మల్ని ప్రూవ్ చేసుకోవాలి, ఓకే మాలో మిస్టేక్స్ ఉన్నాయని వాళ్ళు ఏదైతే రెక్టిఫై చేసుకుని ఆడారో ఫస్ట్లీ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. నాకే అయ్యో పాపం మహేష్ సాండ్రా ఏంట్రా, వాళ్ళు ఒక్కసారి గెలవాలని నేను కూడా ఎన్నోసార్లు అనుకున్నా భయ ఎపిసోడ్స్ చూస్తున్నప్పుడు. అలానే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా వాళ్ళని బయటకు పంపించేశారు. కానీ ప్రతి ఒక్కరి ఫీలింగ్ ఏంటంటే అరే మహేష్ సాండ్రా వాళ్ళు ఒక్క మ్యాచ్ అన్నా గెలవాలి, ఒక్కటన్నా గెలవాలి. వాళ్ళు ఎంత అన్లక్కీ అంటే రీఎంట్రీ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఒక ఆఫర్ ఇస్తారు, 2 బాక్సెస్ పెడతారు, వాళ్ళు షఫుల్ చేస్తారు. అక్కడ షఫుల్ చేసి ఒక దాంట్లో రెడ్ ఉంటుంది, ఒక దాంట్లో గ్రీన్ ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి రెడ్ వచ్చిందనుకో దానివల్ల వాళ్ళకి ఏమీ డిసడ్వాంటేజ్ లేదు. బట్ ఒకవేళ గ్రీన్ వచ్చిందనుకో వాళ్ళకు 1 వీక్ ఇమ్యూనిటీ ఉందని శ్రీముఖి చెప్తుంది. కానీ అక్కడ కూడా రెడ్ వస్తుంది. అంటే వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి లక్ కలిసి రాలేదు, వాళ్ళ కష్టమే వాళ్ళని కలిసి వచ్చింది, వాళ్ళ ఆటనే కలిసి వచ్చింది. అండ్ ఒకరికొకరు ఇద్దరు ఉన్న తీరు భయ్యా. ఎన్నిసార్లు ఓడిపోయినా మహేష్ ఎంత ఆప్టిమిస్టిక్ యాటిట్యూడ్తో ఉంటాడంటే అరే ఉన్నీలేం, మనం ప్రయత్నం మనం చేశాము. సాండ్రా కూడా భయ్యా పాపం చాలాసార్లు అసలు ఫస్ట్ 2-3 వీక్స్లో అయితే ఎవరు తీసుకున్నప్పుడు హెల్మెట్ అయ్యే వీక్లో ప్లీజ్ మమ్మల్ని కూడా కలుపుకోండి, మాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి, మాతో పాటు ఆడండి అని ఎంతమందిని అందరిని అడిగినా ఎవరు వాళ్ళ రీజన్స్తో వాళ్ళ ఎక్స్క్యూజెస్ చెప్పి వాళ్ళు జస్టిఫికేషన్స్ చెప్పుకొని వాళ్ళని పక్కన పెడతారు. ఫైనల్లీ ఎలిమినేట్ అయిపోతారు. బట్ దే ఆర్ బ్యాక్ విత్ అ బ్యాంగ్ అండ్ వాళ్ళు టాప్ 5 వరకు కూడా వెళ్ళారు. నూకరాజు ఆసియా. అసలు నూకరాజు ఆసియాలో నేను షోలోకి వెళ్ళినప్పుడు వీళ్ళు ఎంటర్టైన్మెంట్కి అమ్మ మొగుళ్ళలా తయారవుతారు, ఫుల్ నవ్విస్తారని అనుకున్నా. కానీ నూకరాజులో కొన్ని ఫ్లాస్ చాలా ఉన్నాయి. అగ్రెసివ్గా ఏం మాట్లాడతాడో తెలియదు. బట్ ఆసియా అసలు తోపు అంటే తోపు. ఎందుకంటే కొన్ని టాస్కుల్లో అబ్బాయిలతో పాటు కంపీట్ చేస్తూ షీఈస్ ద యంగెస్ట్ ఆఫ్ ఆల్ షోలో ఉన్న వాళ్ళలో. బట్ అబ్బాయిలతో పోటీ పడి ఎన్ని టాస్కులు గెలిచిందో అలా ఉండిపోతుంది భయ్య, నిల్చుండిపోతుంది. అండ్ నూకరాజుకి చాలా పెద్ద ప్లస్. కానీ వీళ్ళు ఒక్కొక్కసారి ఏంటంటే నిబ్బిలాగా చిన్న వాటికి కొట్టుకోవడం కానీ, చిన్న వాటికి ఏడవడం కానీ. అమ్మో ఏడవడం గురించి మాట్లాడితే జాను గురించి కూడా మాట్లాడేది. పంపు కాదు పాతాళగంగా అన్నట్టు ప్రతి దానికి ఏడుస్తుంటుంది, చిన్న విషయానికి పెద్ద విషయానికి. నూకరాజు ఆటలు జారిపోతాడు, నేను ఇంట్లో అయితే కొట్టేవాడిని అంటాడు. అండ్ లాస్ట్ వీక్ అనిల్ రావిపూడి గారు గట్టి వార్నింగ్ ఇస్తాను, నువ్వు ఇదే ఆట కంటిన్యూ చేస్తే ఆసియాతో బయటకు పంపిస్తాను, నువ్వు ఈ షోలో ఉన్నంత వరకు ఆసియా మీద నోరు జారినా ఇట్లాంటివి ఏమైనా చేసినా నీకు ఉంటుంది అని చెప్తారు. ఒక 2 days తర్వాత వెంటనే ఆసియా మీద అంటాడు, నేను వీకెండ్లో ఆ కమిట్మెంట్ ఇవ్వకపోతే ఇక్కడ లేకపోయింటే నీకు ఉండేది అని. తప్పు భయ్య. నూకరాజులో మంచి ఆటగాడు, మంచిగా ఆడతాడు, స్పిరిట్ ఉంటుంది. అండ్ వేరే వాళ్ళకి వెళ్ళి సారీ చెప్పడం, కలిసిపోవడం ఇవన్నీ బాగుంటాయి, ఎంటర్టైనింగ్గా ఉంటాడు, అంతా బాగానే ఉంటుంది. కానీ ఇదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేషనల్ టెలివిజన్లో ఉన్నప్పుడు ఎంత కంపోజ్డ్గా ఉండాలి. వీళ్ళు టాస్క్ల విషయానికి వస్తే భయ్య ఎరగదీసి అవతల పడేస్తారు. అండ్ ప్రియాంక శివ్ బాబోయ్, వీళ్ళు షోలోనే ఇలా కొట్టుకుంటుంటే ఇంకా బయట ఎలా కొట్టుకుంటారో నాకు తెలీదు. ఈ శివ్ ఏదైతే ఉన్నాడో టాస్కుల్ని ఓడిపోతే ప్రియాంక మీద అరవడం కానీ, ఆ బ్లేమ్ గేమ్ కానీ, నీ వల్లే ఓడిపోయాం పరి అని ఒక్కోసారి సైక్ అయిపోతాడు భయ్య. జనాలు అదే మిస్టేక్స్ని పాయింట్అవుట్ చేస్తే మళ్ళీ యాక్సెప్ట్ చేయరు. అంటే సపరేట్ అయినప్పుడు ఒక టాస్క్ పెడతారు వీళ్ళిద్దరు కలవడానికి, మిగతా వాళ్ళు గెలుస్తారు. ప్రియాంక ఆడినప్పుడు ఓడిపోతుంది. సో వీళ్ళన్న పాయింట్ ఏంటంటే ఓడిపోయినప్పుడు బాధతో ఉంటుంది ఆల్రెడీ ప్రియాంక. నువ్వు వచ్చి ఆ కన్సర్న్ చూపించకుండా అరే బాగా ఆడవు ప్రియాంక, అర్లేదు నో ప్రాబ్లం అని అనకుండా నువ్వు ఇలా ఆడాల్సింది, ఆ స్ట్రాటజీ ఫాలో అవ్వాల్సింది, ఈ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయాల్సింది అని చెప్పి ఆ స్ట్రాటజీ అంటే గేమే ముఖ్యము, ప్రియాంక ముఖ్యం కాదు, అసలు షో ఏంటి మీ ఇద్దరు కోసం కదా అన్నట్టు చెప్తారు. నిజంగా అబ్సల్యూట్లీ కరెక్ట్. తనకి ఎంతసేపు గేమ్ వీళ్ళిద్దరికీ కెమెరాలు ఉన్నాయి కదా, మేము మంచోళ్ళలాగా ఉండాలి, డ్రామా చేస్తే జనాల మైండ్ సెట్స్లో మంచిగా అవుతామన్న సేఫ్ గేమ్ ఆడటానికే ట్రై చేస్తారు. అంజలి పవన్ గురించి వస్తే పవన్ గారు చాలా సైలెంట్గా మెచ్యూర్డ్గా అనిపిస్తారు. కానీ అంజలి గారు ఏంటంటే కొద్దిగా పోక్ చేసే విధానం, ట్రిగ్గర్ చేసే విధానం, అవతలని చులకనంగా చూడడం అని అయితే నాకు అనిపిస్తుంది. వేరే వాళ్ళు ఏదైనా పాజిటివ్ పాయింట్స్ చెప్పినా లేకపోతే ఫీడ్బ్యాక్ ఇచ్చినా నువ్వేంటి నాకు చెప్పేది, ఓహో మాకు తెలియదా, నువ్వు చూసావా. తినేమో వేరే వాళ్ళకి ఎన్నో పాయింట్స్ చెప్తారు, బట్ వేరే వాళ్ళు తినకు ఫీడ్బ్యాక్ ఇస్తే మాత్రం అస్సలు తీసుకోలేరు. అక్సెప్టెన్స్ అనేది 0. వేరే వాళ్ళ గురించి అయితే ఇంత బుక్ రాయమంటే రాస్తారు అంజలి గారు, బట్ తిన గురించి ఏదైనా ఒక్క పాయింట్ చెప్పినా అమ్మ అస్సలు తీసుకోలేదు. అది వెరీ రాంగ్.
గేమ్స్లో కూడా చాలా వరకు అన్ని టాస్కులు ఓడిపోతుంటారు. మేబీ ఏజ్ ఫ్యాక్టర్ కానీ, మేబీ కమ్యూనికేషన్ వల్ల కానీ, కోఆర్డినేషన్ వల్ల కానీ, ఏమో ఇప్పటివరకు పవన్ గారు నెగిటివ్ ఆస్పెక్ట్లో చెడ్డగా మాట్లాడింది కానీ, వర్డ్స్ లూజ్ అవ్వడం కానీ నేనైతే చూడలేదు. ఈ షో ఒకవేళ మీరు చూడకపోతే చూడండి, మంచిగా ఉంది. కొన్ని ఎపిసోడ్స్ అయితే అదిరిపోయాయి. నాకైతే రాను బాగా నచ్చుతోంది. సో ఏ కపుల్ ఎలా ఉన్నారు, ఏ కపుల్కి అన్యాయం జరుగుతుంది, ఏ కపుల్ బాగా ఆడుతున్నారు అని మీకు అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ రోజు ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, సైనింగ్ ఆఫ్, బై బాయ్.